ఓ రికార్డింగ్ స్టార్ట్ అయిందా? నా కొత్త చైర్ ఏంటి ఈరోజు మెలుహ ఎపిసోడ్ కదా, ఏంటి ఇలా వచ్చాను అనుకుంటున్నారా? మేబీ ఇది మన లాస్ట్ ఎపిసోడ్ ఏమో. ఫర్ నా ఇది లాస్ట్ ఎపిసోడ్ ఏమో. ఐ యామ్ సారీ. నా ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి, నా ఎగ్జామ్ అప్డేట్స్ కొన్ని వచ్చాయి. సో ఐ హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ టు డూ. కొన్ని ఎగ్జామ్స్ లైక్ ఇంకొక 25 డేస్లో అలా ఉంది, ఇంకొక 3 monthsలో ఉంది. సో మేబీ ఒక 3 months బ్రేక్ మన సిరీస్కి, అన్ని ఎపిసోడ్స్కి. లైక్ ఐఎమ్ క్విట్టింగ్ సోషల్ మీడియా, యూట్యూబ్, ఎవ్రీథింగ్ ఫర్ 3 months మేబీ. బట్ ఐ ప్రామిస్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్. ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ ఆ మెలుహ సిరీస్. ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ ఇట్ ఎనీవేస్. వెన్ ఐ కమ్ బ్యాక్, నేను వచ్చినప్పుడు మళ్ళీ మేబీ విల్ డూ 2 episodes a week or something. కానీ నేనైతే ఫినిష్ చేస్తాను. నేను స్టార్ట్ చేసిన టాస్క్ని అయితే ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ ఇట్. అండ్ సో ప్రాబబ్లీ ఇది మన లాస్ట్ ఎపిసోడ్ ఫర్ నౌ, యాజ్ ఆఫ్ నౌ. నాకు ఎన్ని ఐడియాస్ వస్తున్నాయంటే ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ. ఇది చెప్పాలి, ఇది చేయాలి, దీని గురించి చెప్పాలి, దీని గురించి చేయాలి. ఏది చూసినా ఓకే ఇది షేర్ చేసుకోవాలి వీళ్ళతో, దీని గురించి మాట్లాడాలి, దాని గురించి మాట్లాడాలి. ఇలా ఐడియాస్ కీప్ కమింగ్. బట్ థింగ్ ఏంటి అంటే వీడియో రికార్డింగ్, ఎడిటింగ్, తర్వాత ఇదంతా చాలా ఎనర్జీ అండ్ టైం కన్జ్యూమింగ్. సో ముందేమనుకున్నా అంటే ఒకేసారి చాలా ఎపిసోడ్స్ రికార్డ్ చేసి మెల్లగా రిలీజ్ చేద్దాము అనుకున్నాను. బట్ ఆ టైం కూడా ఇప్పుడు ఐ కాంట్ అఫోర్డ్. ఎందుకంటే ఇది హై టైం, ఎగ్జామ్స్, సడన్గా డేట్స్ వచ్చాయి. జరుగుతాయో జరగవో తెలీదు, మళ్ళీ కొత్త వైరస్ అంటున్నారు, ఏం జరుగుతుందో ఏంటో. బట్ ప్రిపేర్ అయితే అవ్వాలి కదా. సో ఈ అన్డివైడెడ్ అటెన్షన్ ఒకదాని మీదే పెడదామని. మనం ఎలాగో మళ్ళీ చేయొచ్చు, మళ్ళీ కలవచ్చు. సో అది అనమాట ఆనెస్ట్గా రీజన్. అది నాకే హార్ట్ బ్రేకింగ్ అనిపిస్తుంది. ఐ డోంట్ నో, నేను ఇది స్టార్ట్ చేసింది ఒక జస్ట్ హాబీ లాగా, బోర్డమ్కి. బట్ సో మచ్ అటాచ్డ్ అయిపోయాను. వెరీ స్వీట్ కామెంట్స్, నాట్ అబౌట్ నంబర్స్, కానీ హూ ఎవర్ ఇస్ కనెక్టెడ్ టు మీ కొన్ని పాస్ట్ ఫ్యూ వీడియోస్ నుంచి వెరీ స్వీట్ మెసేజెస్. అండ్ పీపుల్ కీప్ సేయింగ్, జనరల్గా పీపుల్ అంటారు కదా ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ వద్దు, బయట వాళ్ళ నుంచి సీక్ చేయడం ఏంటి, మనమే కాన్ఫిడెంట్గా ఉండాలి, ఇంకొకరు ఏదో మన గురించి చెప్తే దాని గురించి హ్యాపీగా ఫీల్ అవ్వడం ఏంటి, ఇదంతా ఉండేది. ఐ థింక్ ఇట్స్ టోటలీ బుల్షిట్. బికాజ్ మనకు తెలీదు, బికాజ్ దీస్ ఆర్ హార్డ్ డేస్, రఫ్ టైమ్స్. ఎ సింపుల్ వర్డ్, ఎ సింపుల్ మెసేజ్, ఎ సింపుల్ కైండ్ థింగ్ కెన్ మీన్ సో మచ్ టు సంబడి ఎల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నైట్ 2:30కో ఎవరో కమెంట్ పెట్టారు. ఐ వాజ్ అస్లీప్, నేను పడుకొని ఉన్నా. మార్నింగ్ లేసి చూసుకున్నాను దట్ మెలుహ ఎపిసోడ్స్ బాగున్నాయి, 4th episode కోసం వెయిట్ చేస్తున్నాము, అక్క నువ్వు ఏంటిది వ్యూస్ తక్కువ ఉన్నాయని ఫీల్ అవ్వకు, నువ్వు మొత్తం మెలుహ కంప్లీట్ చేయి, అది ఇది అని చెప్పి సచ్ అ స్వీట్ మెసేజ్. అది చూడగానే యూనో ఇట్స్ నాట్ అబౌట్ నువ్వు ఏదో గొప్ప పని చేస్తున్నావు అని కాదు, బట్ ఇట్ మేక్స్ యూ ఫీల్ హ్యాపీ. నా ఇంటెన్షన్ ఇన్ సేయింగ్ దిస్ ఈజ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ టు ఆల్ ది పీపుల్ హూ సపోర్టెడ్ మీ. అంటే స్టేటస్లా షేర్ చేయడం, వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, అండ్ స్వీట్ కామెంట్స్ రాయడం, అండ్ బ్రీఫ్ మెసేజెస్ పెట్టడం, లైక్ కామెంట్స్లో కూడా డీటెయిల్డ్గా మెసేజ్ పెట్టడం దట్ దిస్ పార్ట్ వీ లైక్డ్ అని చెప్పి త్రూ అవుట్. మనకు తెలియకుండానే ఐ థింక్ వీ డెవలప్ కాన్ఫిడెన్స్ సమ్టైమ్స్. ఇవి రఫ్ టైమ్స్ లైక్ ఐ సెడ్. సో మనకి ఎక్కడి నుంచి కాన్ఫిడెన్స్ వస్తుందో, ఎక్కడి నుంచి మనకు ఆ కరేజ్, స్ట్రెంగ్త్ వస్తుందో మనకు తెలియదు. మేబీ సింపుల్ థింగ్స్ ద్వారా కూడా రావచ్చు. సో నాకు అలాగా నా యూట్యూబ్ హెల్ప్ చేసింది డెఫినెట్లీ. మీకు ఎలా హెల్ప్ అయిందో నాకు తెలియదు, బట్ నాకైతే డెఫినెట్గా హెల్ప్ చేసింది. ఒక వీడియో పెట్టడం అంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, ఈ వీడియో పెట్టడం వల్ల దిస్ ఇస్ గుడ్ కంటెంట్ అని అనిపించినప్పుడు అదేదో పోర్షన్ ఆఫ్ మీ, బిట్ ఆఫ్ మీ బయటకు వెళ్ళినట్టు అనిపిస్తుంది, ఒక లివింగ్ ఎంటిటీ లాగా. అండ్ ఇంకా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లైఫ్ అన్నట్టు. సో ఇట్ హీల్డ్ మీ, ఇట్ మేడ్ మీ ఫీల్ బెటర్, అండ్ డెఫినెట్లీ ఐ విల్ మిస్ ఇట్ సో 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 మచ్. యాక్చువల్గా ఈరోజు అనుకున్నా ఎలాగో రెడీ అయ్యా కదా, మెలుహ 4th episode చేసేసి తర్వాత ఐ విల్ టేక్ అ బ్రేక్ అని. బట్ అగైన్ ఐ థాట్ ఇలా ఒక ఎపిసోడ్ అనుకుంటుంటే నేను అసలు ఇంకా డిస్కంటిన్యూ చేయలేను. లైక్ ఇట్ కీప్స్ ఆన్ గోయింగ్. ఎన్ని థాట్స్ ఉన్నాయి తెలుసా, ఈ ఫ్రైడేకి ఏం చేయాలి, నెక్స్ట్ ఒక 10 episodes వరకు ఫ్రైడేస్ ఏం చేయాలి అనే ఐడియాస్ ఉన్నాయి నా దగ్గర. బట్ యా, టైమ్ ఈజ్ లిమిటెడ్, మనం చాలా వైజ్గా చూస్ చేసుకోవాలి. సో బిఫోర్ లీవింగ్, లైక్ ఈ బ్రేక్ తీసుకునే ముందు ఐ వాంటెడ్ టు షేర్ ఫ్యూ థింగ్స్. కొన్ని మీకు లైక్ అ సిస్టర్ చెప్పాలనుకుంటున్నాను, షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నేను ఏది మిస్ అవ్వకూడదు అని అనుకున్నాను, అందుకే
బుక్లో మెన్షన్ చేసుకున్నా. ఐ డ్రాప్ మై మెయిల్ ఐడి ఇన్ ద డిస్క్రిప్షన్. నా మెయిల్ ఐడి పెడతాను ఒకటి. ఇఫ్ దేస్ ఎనీథింగ్ యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ దాట్. ఎందుకంటే నేను సోషల్ మీడియా ఇక్కడ ఇంకా నా ప్రెజెన్స్ ఉండదు. సో ఇఫ్ ఎనీథింగ్ యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ దాట్. టాకింగ్ అబౌట్ ఇట్ కదా, దట్ సింపుల్ లిటిల్ థింగ్స్ కెన్ మేక్ యువర్ డే అని చెప్పి. సో ఇట్ కుడ్ బి ఎనీథింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒకరోజు ఐ వాస్ హ్యావింగ్ వెరీ రఫ్ డే, చాలా రఫ్ డే. సో ఆ సింపుల్ ఆర్డర్, నేనే ఆర్డర్ చేసుకొని ఉన్నాను. అది చిన్న మాంక్స్, లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. ఆ చిన్న మాంక్స్, ఆ గిఫ్ట్ వచ్చింది మార్నింగ్. గిఫ్ట్ కాదు, నాకు నేనే ఆర్డర్ చేసుకున్నాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ అది వచ్చింది. సో ఐ వాస్ హ్యావింగ్ ప్రిటీ రఫ్ డే, బట్ స్టిల్ అది సడన్గా వచ్చింది. దట్ సమ్హౌ మేడ్ మీ హ్యాపీ. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ గో బై థింగ్స్ అని కాదు, కొన్నిసార్లు స్మాల్ థింగ్స్ హ్యావ్ సో మచ్ పవర్ టు మేక్ యువర్ డే బెటర్. స్మాల్ థింగ్స్కి ఎలా అయితే మన డే బెటర్ చేయడానికి పవర్ ఉందో, అట్ సేమ్ టైమ్ స్మాల్ థింగ్స్ ఆల్సో కెన్ బ్రేక్ అవర్ హార్ట్స్ సమ్ టైమ్స్. చిన్న చిన్న వాటికే వి ఇట్ బ్రేక్స్ us. It happens. బట్ నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, అట్ వన్ పాయింట్లో యూ హ్యావ్ టు డెవలప్ దిస్ షీల్డ్ అరౌండ్ యూ. వేటిని లోపలికి అలౌ చేయాలి, వేటిని లోపలికి అలౌ చేయొద్దు అనేది పవర్ నీ చేతిలో ఉంచుకోవాలి. నేను కూడా చాలాసార్లు చిన్న చిన్న వాటికి లైఫ్ ఎండ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇట్ ఫీల్స్ లైక్ దాట్. బట్ అదొక ఫేజ్. వన్స్ యూ ఓవర్కమ్ దాట్, ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఒక షీల్డ్ లాంటిది. ఓకే, నన్ను తాకదు, ఐ డోంట్ కేర్. ఐ థింక్ అది ఎప్పుడు అవుతుంది అంటే, నువ్వు కొన్నిటినే పట్టించుకున్నప్పుడు. నేను ఓన్లీ దీనికైతేనే ఫీల్ అవుతాను, ఇది కాకుండా ఇంకేం జరిగినా నాకు ఫరక్ పడదు. లైక్ నీ లైఫ్లో ఏది ఇంపార్టెంట్ అనేది నువ్వు ఫ్యూ థింగ్స్ పిక్ చేసుకొని, ఇంకా రెస్ట్ ఏం జరిగినా కూడా అబ్బా పిచ్చ లైట్ అని అనుకున్నప్పుడు మేబీ ఆ షీల్డ్ మనం డెవలప్ చేసుకోవచ్చు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ దట్ లైఫ్ ఈజ్ వెరీ హార్డ్. ఐ రెడ్ ఎ మెసేజ్ లైక్ ఎస్టర్డే. లైఫ్ ఈజ్ వెరీ హార్డ్ అంటున్నా. నా ఫోన్ యాంగిల్ ఇలా ఉంది, నాకు వస్తుంది ఇప్పుడు ఇరిటేషన్. జస్ట్ లైక్ హౌ ఐ టోల్డ్, స్మాల్ థింగ్స్ కెన్ అనాయ్ యూ సో మచ్. ఐ రెడ్ ఎ మెసేజ్ అనమాట, మా అక్క డీపీగా పెట్టింది. ఐ వాంటెడ్ టు రీడ్ ఇట్ ఫర్ యూ. మ్యారేజ్ ఈజ్ హార్డ్, డివోర్స్ ఈజ్ హార్డ్, ఒబేసిటీ ఈజ్ హార్డ్, బీయింగ్ ఫిట్, హ్యావింగ్ దిస్ ఫిట్నెస్ ఈజ్ హార్డ్, డెట్ ఈజ్ హార్డ్, అంటే అప్పులు తీసుకోవడం హార్డ్, ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండడం కూడా హార్డే, మాట్లాడడం హార్డ్, మాట్లాడకుండా ఉండడం కూడా హార్డే. సో లైఫ్ ఈజ్ రియల్లీ హార్డ్. బట్ ఖచ్చితంగా హార్డ్నెస్ అయితే ఉంటుంది. బట్ యూ చూజ్ యువర్ హార్డ్నెస్. నువ్వు దేనికోసం కష్టపడుతున్నావు అనేది నువ్వు చూజ్ చేసుకో అని. నథింగ్ ఈజ్ ఈజీ, నథింగ్ కమ్స్ ఫర్ ఫ్రీ. సో దట్స్ దాట్. సరే, తర్వాత ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, డోంట్ ఫీల్ గిల్టీ ఫర్ డూయింగ్ వాట్స్ బెస్ట్ ఫర్ యూ. ఇది కూడా ఐ యూస్ టు హ్యావ్ దట్. నేను ఏదైనా డెసిషన్ తీసుకొని అది నాకు మంచి జరుగుతుంది అని అనుకుంటే, అరే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు నోబడీ కేర్స్, నోబడీ గివ్స్ అ డామ్. అట్ ది ఎండ్ నువ్వు నీ లైఫ్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. ఇది కూడా నేను చాలా హార్డ్గా నేర్చుకున్న లెసన్, వెరీ హార్డ్ వేస్లో నేర్చుకున్న లెసన్, దట్ యూ షుడ్ నాట్ ఫీల్ గిల్టీ ఫర్ డూయింగ్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. నీకు ఆ గిల్ట్ ఉండకూడదు. నీకోసం నువ్వు మంచి డెసిషన్ తీసుకున్నప్పుడు బీ హ్యాపీ విత్ ఇట్, సెటిల్ విత్ ఇట్. అంతేగాని దీనివల్ల అదే వాళ్ళే కాన్సిక్వెన్సెస్ వస్తాయి అదేం అక్కర్లేదు. నీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది చెయ్యి, అంతే. ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్, రెస్ట్ ఆల్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. లాస్ట్ థింగ్ ఏంటి చెప్పాలి అనుకున్నా అంటే, వెన్ యూ నీడ్ హెల్ప్ జస్ట్ సీక్ హెల్ప్. మనకి లైక్ ఐ సెడ్, దీస్ ఆర్ రియలీ రఫ్ టైమ్స్. ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నానంటే, ఇన్ జనరల్ మన పర్సనల్ లైఫ్లోనో అకాడమిక్ లైఫ్లోనో ఏదో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయనుకోండి, విల్ సార్ట్ ఇట్ అవుట్. లైక్ కొంచెం ఫీల్ అవుతాం, ఫ్రెండ్స్తో మాట్లాడతాం, బయటికి వెళ్తాం, తిరుగుతాం, ఎలాగో ఒకటి మేనేజ్ చేస్తాం. బట్ ఇప్పుడు అలా కాదు కదా. ఓవరాల్ సిచ్యువేషనే డిమ్గా, లోగా, డౌన్గా ఉంది. అండ్ ఇప్పుడు ఇలాంటి టైంలో పర్సనల్ లైఫ్ ఆర్ అకాడమిక్ లైఫ్లో ఏదైనా డౌన్స్ జరిగాయంటే ఇట్ విల్ ఎఫెక్ట్ అస్ మోర్. అండ్ అందరూ అలానే ఉండడం వల్ల ఎవరితో హెల్ప్ తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితులు. సో అందుకని అంతగా స్ట్రెస్ చేస్తున్నాను. ఇట్స్ ఓకే నాట్ డూయింగ్ ఫైన్. అంటే ఈ లాక్డౌన్, ఈ కోవిడ్ వచ్చాక అందరూ డిఫరెంట్ థింగ్స్ని ట్రై చేయడం, కొత్త ఫుడ్ ట్రై చేయడం, కొత్త డిషెస్ కుక్ చేయడం, లేదా కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, కొత్తవి ఏవేవో చేయడం, ట్రై చేయడం, ఇవన్నీ ట్రై చేస్తున్నారు. బట్ ఐ ఫీల్
ఇట్స్ ఓకే యూనో ఓల్డ్ థింగ్స్తో హ్యాపీగా ఉండడం. దిస్ ఆల్సో ఐవ్ రెడ్ సమ్వేర్. యాక్చువల్లీ నాకు చాలా సెన్సిబుల్ అనిపించింది దట్ నీకు ఓల్డ్ ఫుడ్ నచ్చితే ఫైన్, నువ్వు కొత్తవి ట్రై చేయకపోతే యూఆర్ నాట్ ఏంటి బ్యాక్వర్డ్ అనో మిస్సింగ్ అవుట్ అనో కాదు. ఈ కొత్త కొత్త గేమ్స్, ఈ కొత్త కొత్త యాప్స్ ఏవైతే వస్తున్నాయో అవి నువ్వేం ఫాలో అవ్వకపోతే కూడా ఇట్స్ టోటలీ ఫైన్. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ హ్యాపీనెస్ అట్ ది ఎండ్. అందరూ ఇది చేస్తున్నారు, నేనేదో వెనకాల పడిపోతున్నా, నో నథింగ్. అట్ ది ఎండ్ అందరికీ వాళ్ళు వెతికేది, మనం వెతికేది అందరం పీస్ కోసం. సో వాట్ ఎవర్ గివ్స్ యూ పీస్, దట్స్ యువర్ పీస్ అండ్ యూ ప్రొటెక్ట్ యువర్ పీస్. అండ్ లాస్ట్ ప్లస్ వన్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు టెల్ ఈజ్, ఇప్పుడు నువ్వు ఒక సిస్టర్నో బ్రదర్నో నీకు ఒక బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా నీకు ఇస్తే నువ్వు ఎలా చూసుకుంటావు? వాళ్ళు ఒకవేళ డిప్రెషన్లోకి వెళ్ళారో, లేకపోతే వాళ్ళలో ఏదైనా సక్సెస్ కాలేదో, లేదా వాళ్ళకు ఒకవేళ ఏదైనా హార్డ్ టైం ఉంది, అప్పుడు వాళ్ళు నీకు వాళ్ళ పేరెంట్స్ వచ్చి వీళ్ళకి సర్ది చెప్పవా, కాస్త మాట్లాడవా తనతో అంటే నువ్వు ఎలా మాట్లాడతావు? ప్రేమతో మాట్లాడతావు, అండర్స్టాండింగ్గా మాట్లాడతావు. వాళ్ళకి ఎలా అయితే చెప్తున్నావో కన్సిడర్ నువ్వు ఆ రఫ్ టైంలో ఉన్నప్పుడు నీకు కూడా నువ్వు అవే చెప్పుకో. లైక్ నువ్వు ఇప్పుడు ఎవరైనా ఎగ్జామ్లో మంచి మార్క్స్ రాలేదనుకో, వాళ్ళకి ఎలా చెప్తావు? నువ్వు ఫెయిల్ అయ్యావు, నీకు తెలివి లేదు, అది ఇది అని అనం కదా. ఏం కాదు, నెక్స్ట్ టైం చేద్దాం, ఏదో వర్కౌట్ అవ్వలేదు, అవి చూద్దాం, ఏం వర్కౌట్ అవ్వలేదో చూద్దాం, వాటి మీద వర్క్ చేద్దాం, నేను ఉంటా, నీకు హెల్ప్ చేస్తాను, ఇలా చెప్తాం కదా. సో అదే ట్రీట్ యువర్ సెల్ఫ్ ఆల్సో లైక్ దాట్. నువ్వు పక్కన వాళ్ళని ఎంత కైండ్గా వాళ్ళకి సర్ది చెప్తావో అవే మాటలు ఐ థింక్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆల్సో ఇన్ ది సేమ్ వే. And I'll miss you guys, and that's all for this episode, and see you next time. And ippudu cheppalenu, but I'll definitely see you next time. Eppudu telili, like maybe after 3 months. And like I always say, keep loving each other. I promise I'm going to finish this Meluha series, and I promise I'm going to come back. I'm going to come back, adi kuda that too with lot of great and cool content. నా గోలే అది, దట్ ఐ షుడ్ మేక్ సమ్ కంటెంట్ దట్ షుడ్ బి యూస్ఫుల్. ఫస్ట్ ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఆర్ ఈదర్ ఇట్ షుడ్ హీల్ దెమ్. సో ఈదర్ ఆఫ్ దిస్. సో ఐఎమ్ ఆన్ టు ఇట్, బట్ నౌ ఈజ్ నాట్ ది టైమ్. ఇప్పుడు టైం కాదు, జస్ట్ ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సర్టన్ థింగ్స్, అండ్ ఐ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. ఐ లవ్ డూయింగ్ దిస్ అండ్ ఐ లవ్ యూ ఆల్. సో బీ కైండ్ టు ఈచ్ అదర్. ఐ ప్రే ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ యూ. అందరూ జస్ట్ టేక్ కేర్. చాలా లైక్ ఈ వైరస్ కొత్తది ఇది అని అంటున్నారు. సో జస్ట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ, అండ్ ఈవెన్ ఇఫ్ యూఆర్ డూయింగ్ నథింగ్ అట్ హోమ్. అండ్ ఎందుకంటే ఈచ్ డే సర్వైవ్ అవ్వడం కూడా కొన్నిసార్లు డిఫికల్ట్ అనిపిస్తుంది ఇలాంటి టైమ్స్లో. ఇఫ్ యూ డూయింగ్ నథింగ్ ఆల్సో యూర్ సూపర్ ఫైన్. ఒక డేని నువ్వు జస్ట్ పాస్ చేస్తున్నావు అని అంటే కూడా ఇట్స్ సూపర్ ఫైన్. దీస్ ఆర్ like difficult and different times, unprecedented. So you're doing just fine, and send so much of love to you, and ante, bye. Just take care.